నమస్తే, వెల్కమ్ టు లిసన్ టీవీ. దిస్ ఇస్ బాను. ప్రస్తుతం మనతో పాటు బీసీ సమాఖ్య అధ్యక్షులు దుర్గయ్య గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడమన్నా చెప్పండి. ఈ నెల 27న కేసీఆర్ గారు ఏదైతే రజతోత్సవ సభ ఏర్పాటు చేస్తా ఉన్నారు, దీనికి సంబంధించి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గడప నుండి ప్రతి పౌరులు రావాలి, ఇది మన ఇంటి పార్టీ అని చెప్పి కూడా చెప్పుకొస్తారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? నమస్తే, దుర్గయ్య గౌడ్, తెలంగాణ రాష్ట్ర బీసీ సమాఖ్య అధ్యక్షులు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 25వ అంటే పార్టీ సంస్థాగతంగా విజయోత్సవ సభ నిర్వహించబోతున్న సందర్భం లోపల వరంగల్లో ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వస్తే సామాజిక న్యాయం ఉంటుంది, అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేస్తామని చెప్పారు. అదేవిధంగా మొట్టమొదటి తెలంగాణ అసెంబ్లీలో కూడా 33% రిజర్వేషన్లు అమలు చేసేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసేసి తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సమగ్ర కులగణన నిర్వహించి ఆ కులగణనలో ఉన్నటువంటి బీసీల లెక్కలు ఏందో కనీసం 5 సంవత్సరాలైనా కూడా వాటి కులగణన ఎంత ఉంది బీసీలది రాష్ట్రంలో అని చెప్పేసి ఆ గణాంకాలు కూడా బయటకు పెట్టినటువంటి పరిస్థితి. తర్వాత తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తాం. తెలంగాణలో బహుజనులు ఎక్కువ ఉన్నారు, బీసీలు ఎక్కువ ఉన్నారు. దాదాపు 56 నుంచి 65% బీసీలు ఉన్నారు తెలంగాణలో. తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి మాట ఇచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంచాయతీరాజ్ ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు ఉంటే దుర్మార్గంగా దాన్ని 17% కుదించి ఎన్నికలు నిర్వహించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారంటే అది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. అదేవిధంగా మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చాలా సందర్భాల లోపల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీఆర్ఎస్ పార్టీ. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు కదా, పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే అమలు చేస్తామన్నారు కదా, ఏమైందని చెప్పి ప్రశ్నించారు. దాన్ని కూడా ప్రశ్నించినందుకు మేము స్వాగతించినాం. దాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకునే ప్రయత్నంలో రాష్ట్రంలో బీసీల కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిరు, దానికి ఒక బడ్జెట్ కేటాయించారు. దాదాపు 56.6% అని చెప్పేసి బీసీల యొక్క లెక్కలు బయటపెట్టారు. పెట్టినటువంటి లెక్కలను కూడా జాతీయ స్థాయిలో పార్లమెంటులో బిల్లు పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ అన్ని రాజకీయ పార్టీల యొక్క మద్దతును కూడా కూడగట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. ఈరోజు కవిత గారు చెప్తా ఉన్నారు, మేము బీఆర్ఎస్ పార్టీ అంటే బీసీలకు సముచితమైనటువంటి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది బీసీలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు? ఎంతమంది బీసీలకు ఎంపీ టికెట్ ఇచ్చారు? పార్టీ అధ్యక్ష పదమైన ఈరోజు చూస్తామంటే గతంలో బీజేపీ పార్టీ నుంచి బండి సంజయ్ గారు పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా పార్టీ అధ్యక్షులు డి శ్రీనివాసరావు, కేశవరావు గారు, అదేవిధంగా పొన్నాల లక్ష్మయ్య గారు, ఇప్పుడు మహేష్ కుమార్ గారు ఉన్నారు. కానీ 25 సంవత్సరాలుగా గత టీఆర్ఎస్ పార్టీలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ 25 ఏళ్ళుగా మీరే అధ్యక్ష పార్టీలో ఉన్నారు. మరియు మొన్న కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టారు. కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ అనే బీసీలకు ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వలేదు. అందుకని మేము ఏమడుగుతున్నామంటే నిజంగా మీకు సామాజిక న్యాయం చేయాలని అనుకుంటే నిజంగా, ఎందుకంటే మీరు ఓడిపోయిన కారణం ఏంటంటే మీ నియంత పరిపాలన, మీ నియంతృత్వంతో మీరు పాలనకు దూరం అయ్యారు, ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడైనా మీరు సవరించుకోవాలనుకుంటే మీ నియంతృత్వాన్ని సవరించుకొని మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బతికుండాలంటే సామాజిక న్యాయమే ఎజెండాగా మీరు బీసీలకు సముచితమైనటువంటి అవకాశాలు కల్పించడంతో పాటు మొన్న ఢిల్లీలో కూడా బీసీల యొక్క జంతర్ మంతర్ ధర్నా జరిగింది. అన్ని రాజకీయ పార్టీలకు మేము ఆహ్వానం ఇచ్చినాం, కానీ బీఆర్ఎస్ పార్టీ కనీసం మద్దతు కూడా తెలపలే. మేము బీసీల పక్షాన 42% రిజర్వేషన్లకు మేము మద్దతున్నాం. నిజంగా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే జంతర్ మంతర్తో జరిగినటువంటి బీసీల ధర్నా కార్యక్రమానికి ఎందుకు మద్దతు ఇవ్వాలి? రోజు మీరు బీసీ అని తిరుగుతా ఉన్నారు కదా కవిత గారు, మీరెందుకు రాలేదు? సరే మీ నాన్నగారు రాలేదు,
మీరెందుకు రాలేదు బీసీ అని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెడతారు. సామాజిక న్యాయం దిశగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలు పెట్టాలంటారు, చాకలైలమ్మ విగ్రహాలు పెట్టామంటారు. కానీ మరి మీరు బీసీ యొక్క రిజర్వేషన్ల కోసము ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే వాస్తవంగా దేశవ్యాప్తంగా 32 మంది పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు చాలా మంది పాల్గొన్నారు వివిధ రాజకీయ పార్టీల నుంచి. మరి మీ పార్టీ నుంచి ఒక్కరు కూడా అటెండ్ కాకపోగా, మద్దతు తెలపకపోగా జరిగినటువంటి ఉద్యమం మీద ఇంకా చులకన భావం చేసి మాట్లాడినటువంటి చరిత్ర మీది. అందుకనే ఇప్పటికైనా దీనికి సంబంధించి కవిత ఏం చెప్తా ఉందంటే, మిగతా బీసీ నాయకులందరూ ఉత్తుత్త ఏ పార్టీల ప్రభావితం చేసే మాత్రం మీటింగ్లు పెడతాను, ఉత్తుత్త మీటింగ్లు అవన్నీ. నేను నికాసంగా కొట్లాడుతా ఉన్నట్టు పూలే విగ్రహం కోసం కొట్లాడినా, మా ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగాలని చెప్పి అంబేద్కర్ విగ్రహం కోసం కొట్లాడి అంబేద్కర్ విగ్రహం పెట్టించామని చెప్పేసి మాట్లాడతాం. దీనికి సంబంధించి ఏం చెప్తారు? మీరు అధికారంలో ఉన్నప్పుడే పంజాగుట్ట చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చి చెత్తబుట్లో వేసేసి మున్సిపల్ వ్యాన్ లో పంపించినటువంటి చరిత్ర మీది. అదే విధంగా సర్దార్ సర్వాయి పాపన్న యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని చెప్పి ఎన్నోసార్లు మీకు ప్రగతి భవన్ వచ్చేసి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు జాగ చూడలేదు, ఇచ్చేయలేదు. అదే విధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ కానీ, కాసో శ్రీకాంత్ చారి కానీ, అదే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వర్ధంతులప్పుడు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టమని చెప్పి ఎన్నోసార్లు మీకు కలవడానికి కనీసం విగ్రహం పెట్టమని చెప్పి రిప్రజెంటేషన్ ఇద్దామని అనుకుంటే కూడా ప్రగతి భవన్కు రాకుండా గేట్లు వేసి కంచెలు వేసేసి ఆ రోజు ఏ మినిస్టర్ను కూడా కలవకుండా, ఎవరిని కూడా కలవకుండా దాదాపు 10 సంవత్సరాల కాలంలో దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలు దాదాపు 136 బీసీ కులాలు ఉంటే ఒక్క కులాన్ని కూడా అపాయింట్మెంట్ ఇవ్వని చరిత్ర ఏదైనా ఉందంటే మీ పార్టీని. అదేవిధంగా బీసీలకు గతంలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చిర్రు. మేము అధికారంలోకి వస్తే బీసీలకు చట్టసభల్లో సరైనటువంటి అవకాశం ఇస్తామన్నారు, 20,000 కోట్లతోటి సప్లాన్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం అసెంబ్లీలో 5,000 కోట్లతోటి ప్రతి సంవత్సరం ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఈ బడ్జెట్ లో కానీ సామాజిక న్యాయంలో కానీ నామినేటెడ్ పోస్టులో కానీ ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు బీసీలకు అవకాశం కల్పించలేకపోయారు. అందుకే ఏదైతే రాజకీయ పార్టీలు ఈ రోజు రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా కులగణన జరగాలనేది ఒక అంశం. అదేవిధంగా తెలంగాణలో తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్లకు సంపూర్ణమైనటువంటి మద్దతు కల్పించడంతో పాటు రేపు జరగబోయేటటువంటి 27 జరగబోయే వరంగల్ మీటింగ్ లో ఖచ్చితంగా బీసీల పైన మీ యొక్క వాసి ఏంది, అసలు మీరు బీసీలకు ఏం చెప్పదలుచుకున్నారు, రాబోయే రోజుల్లో మీరు బీసీలకు ఏమి ఇవ్వదలుచుకున్నారు? అధ్యక్ష పదవి ఇస్తారా, లేకపోతే 120 అసెంబ్లీ స్థానాల్లో 60 స్థానాలు కేటాయిస్తారా, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా? ఏ విధమైనటువంటి బీసీలకు న్యాయం చేస్తారో చెప్పాల్సిన అవసరం. అప్పుడే బీసీలను విస్మరిస్తారు తప్పితే దాన్ని విస్మరించే పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా మీరేమో కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన బాగాలేదు, అన్యాయం చేసినట్టు ఉద్యమకారులకు కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు అన్యాయం చేసిందని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అతను ఇచ్చిన మేనిఫెస్టోకి తగ్గట్టు ఏది కూడా ఇవ్వలేడు పథకాలని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు నచ్చట్లేదు, వ్యతిరేకమైన పాలన చేస్తా ఉంది, మాకు మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. మరి ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటుంది? యాక్చువల్ గా మేము రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీలో మేము దాదాపు 25 సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘంలోనే బీసీలకు న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ అయితే మాకు మంచి చేస్తే మంచి అని చెప్తాం, చెడు చేస్తే చెడు అని చెప్తాం. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు కులగణన చేయకపోతే దిష్టి బొమ్మలు దగ్గర చేయడం జరిగింది. ఆయన మీద వ్యతిరేకంగా ప్రెస్ క్లబ్ లో కానీ ఇక్కడ బసిర్బాగ్ లో, సోమాజిగూడలో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు చేయడం జరిగింది. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించడం జరిగింది. దానికి తలగే ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కులగణన చేయడం జరిగింది. మీరు కూడా గతంలో చాలా సార్లు చెప్పారు, ఏమని, మేము తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. మీరు చెప్పిరా లేదా? మరి చేశారా? అదేవిధంగా సమగ్ర కుటుంబ సర్వే చేసిరు, లెక్కలు బయట పెట్టిరా? పెట్టలేదు కదా. 20,000 కోట్లతోటి బీసీలకు సప్లాన్ ఇస్తామన్నారు, ఇచ్చిరా? KG to PG వరకు ఉచిత విద్య కల్పిస్తామని చెప్పారు, ఇచ్చిరా? కుల వృత్తులను ఆదుకుంటామన్నారు, ఎక్కడన్నా ఏ కుల వృత్తులన్నా ఆడుకున్నారా? అదేవిధంగా MBCకి దాదాపు 1000 కోట్ల బడ్జెట్ అని చెప్పేసి మరి శ్రీనివాస్ గారిని చైర్మన్ చేసేసి కేవలం 100 కోట్లు కూడా కేటాయించినటువంటి సంఘటనలు లేవు. అంటే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలే గతంలో మీరు ఏవైతే చెప్పారో ఆ చెప్పినటువంటి వాగ్దానాలనే మీకు ఇప్పుడు చూపిస్తా ఉన్నాము. మేము కొత్తగా చెప్పేది మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో ఆ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారంగానే మీరు అమలు చేయనటువంటి విషయాలనే మీకు చెప్తా ఉన్నాం.
మీరేమన్నారు? నాకు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత నా ముఖ్యమంత్రి అవసరం లేదు, తెలంగాణకు కాపల కుక్కలాగా ఉంటా అని చెప్పినారు. ఈ రోజు కాపల కుక్కలాగా ఉన్నారా? మీరు ఏం చేసినా మీకు అర్థం కావాలి కదా. ఈ రోజు మాట తప్పను మడమ తిప్పను ఈ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నారు. మీరే చెప్పారు కదా దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి. ఉన్న డిప్యూటీ సీఎం గారు రాజయ్య గారు ఉంటే తొలగించింది కూడా మీరే కదా. ఈటెల రాజేందర్ గారు ప్రశ్నిస్తే పార్టీ నుంచి పంపించింది మీరే కదా. అంటే ఈ విధంగా అడగడుగునా అదే విధంగా ప్రశ్నించేసే మందకృష్ణ తీసుకుపోయి జైల్లో పెట్టినారు. అదే విధంగా గద్దర్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎన్నో కుల సంఘాలు తమ యొక్క బాధలు చెప్పుకుందామంటే ప్రగతి భవన్ గేట్ల మీదకి రానియలేదు. ఎక్కడ కూడా నియంత్రణతో పాలన జరిపేసి ఈరోజు బీసీలను తొక్కుబట్టి బీసీలు అంటే కేవలం కులవృత్తులకే పరిమితం కావాలని చెప్పేసి కేవలం కులవృత్తి పరిమితం చేసినటువంటి మీరు జనాభాలో 50% ఉన్నటువంటి బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా ఎప్పుడు కూడా దేశంలో మెజార్టీ ప్రజలకు అవకాశం ఇవ్వనన్ని రోజులు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అభివృద్ధి ఫలాలు అనేది రావని విషయాన్ని కేసీఆర్ గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.